మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూలంగానే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయినా తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక గారు ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఇక 2013 సెప్టెంబర్ 30న పవన్ కళ్యాణ్ గారు రష్యా నటి అన్నా లెజ్నేవాను పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో వీరిద్దరికి వివాహం జరిగింది. వీరి కొడుకు పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. ఇక ప్రస్తుతం తెలుగు సినీ నటుడిగా, సినీ నిర్మాతగా, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యుడిగా, దర్శకుడిగా, రచయితగా, రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. తన వెనక ఎవరు ఉన్నా లేకపోయినా, ఒక్కడినైనా సరే, చిన్న వెలుగు కనబడినా సరే వెళ్ళిపోతా అంటూ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే ఖాళీ దొరికితే హైదరాబాద్ శివార్లలోని తన ఫామ్ హౌస్లో కాయగూరలో పండ్ల మొక్కలు పెంచుతుంటారు. ఆయన సినిమా హిట్తో ఫ్లాప్తో సంబంధం లేకుండా ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే జీవితాంతం ఆయన ఫ్యాన్గానే ఉంటారు ఆయన అభిమానులు. ఈ అవకాశం మరే ఇతర నటులకి దక్కలేదు. ఆయనతో తన అభిమానులు ఎప్పుడూ ఉంటారు.